రైట్ జనగామ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్ చెప్పండి, కోరం ఉన్నా కూడా ఎందుకు మున్సిపల్ ఎన్నికను వాయిదా వేశారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతానికైతే 3 మున్సిపాలిటీలకు సంబంధించి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేసినటువంటి తీరు కనిపిస్తా ఉంది. జనగామ మున్సిపాలిటీతో పాటు మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 2 మున్సిపాలిటీలు తొర్రూరు, డోర్నకల్ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి చైర్మన్ ఎన్నికను వాయిదా వేసినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. అధికారికంగా కూడా ఎన్నికల కమిషన్ ధృవీకరించినటువంటి సందర్భం కూడా. ముఖ్యంగా జనగామకు సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి కోరం ఉన్నా ఎందుకు వాయిదా వేశారని ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి జనగామ మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళనకు నిరసనకు దిగినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్ గా గెలిపొందినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ముఖ్యంగా అక్కడ కోరం ఉన్నప్పటికీ ఎందుకు వాయిదా వేశారని ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి తీరు కనిపిస్తా ఉంది. వాళ్ళ వాయిదా వేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇంకేమన్నా చర్యలకు ఇంకేమన్నా పరిణామాలకు తెరతీస్తుందన్నటువంటి అంశంలో నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికార జనగామ మున్సిపాలిటీ పరిధిలో చూస్తా ఉన్నాం. తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో కూడా స్పష్టంగా ఉదయం నుంచి ఇదే రాజకీయం కంటిన్యూ అవుతా ఉంది. ఇక డోర్నకల్ మున్సిపాలిటీ వాయిదాకు వస్తే కోరం లేకపోవడం వల్ల అక్కడ డోర్నకల్ సంబంధించినటువంటి మున్సిపాలిటీ సంబంధించిన చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు జనగామ మున్సిపాలిటీ, తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి వీటి మీద ఖచ్చితంగా ఎలాగైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చైర్మన్ ను ఎన్నిక చేయాలని, ఇట్లాగైనా ఎన్నికలో ఏ విధంగానైనా కాంగ్రెస్ సంబంధించినటువంటి చైర్మన్ నే చేసుకోవాలనేటువంటి ఉద్దేశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో భాగంగానే సామల కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర ఉండి జనగామ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్ ఎన్నికను వాయిదా వేయించారు. ఇక్కడ తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఆ చైర్మన్ ఎన్నిక వాయిదా పద్ధతిగా మనకు ఎన్నికల కమిషన్ ద్వారా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికైతే ఎమ్మెల్యే యశస్వి రెడ్డితో పాటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి 9 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యేతో కలుపుకొని, ఎంపీ కడియం కావ్యతో కలుపుకొని 9 మంది కాంగ్రెస్ నుంచి అంటే కౌన్సిలర్ గా ఎన్నుకోబడ్డటువంటి 7 ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు వీళ్ళతో కలుపుకొని 9 మంది కోరం ఉన్నప్పటికీ ఇక్కడ కూడా వాయిదా వేసేటువంటి ప్రయత్నం. ఇవాళ వాయిదా వేయడం ద్వారా రేపటికి ఏదైనా ప్రయోజనం పొందాలన్నటువంటి ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. జనగామ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా వేశారు. తొర్రూరు కూడా రేపటికి వాయిదా వేసేటువంటి అవకాశమే కనిపిస్తా ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదన్నటువంటి ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతున్నటువంటి సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇటు జనగామ, అదేవిధంగా తొర్రూరు, డోర్నకల్ ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించి అయితే చైర్మన్ పీఠాలకు సంబంధించి ఇంకా పీఠముడి వీడలేదు, సందిగ్ధం కొనసాగుతుంది. రేపటికైతే ఈ వాయిదా పద్ధతిగా మనకైతే తెలుస్తోంది. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. కాంగ్రెస్ గుండాయిజం అధికారుల పక్షపాత వైఖరి, అధికారుల పక్షపాత వైఖరి, అధికారుల పక్షపాత వైఖరి, అధికారుల పక్షపాత వైఖరి.